నమస్తే, నేను మధు. పోలీసుల నుంచి తప్పించి తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు లొంగిపోయారా? అసలు తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరిగింది? లొంగిపోవడానికి గల కారణాలేంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న మొన్నటి వరకు తప్పించుకు తిరుగుతున్నారు, పోలీసులకు కనపడడం లేదు అన్న అనంతబాబు ఇప్పుడు ఉన్నట్టుండి లొంగిపోయారట. దాని వెనుక కారణం ఏంటి సార్? తాడేపల్లిలో ఏమైనా మంతనాలు జరిగాయంటారా? అంటే ట్రెజర్ హంట్ లాగా క్రిమినల్స్ హంట్ వేట నడుస్తోందా? ఆంధ్రప్రదేశ్లో నేరగాళ్ల వేట నడుస్తోందా? ఇప్పుడు మనం చూసాం, ఏది అనంతబాబు 2 రోజులుగా పరారీలో ఉన్నాడు. ఇవాళ పొద్దున్నే విజువల్స్ చూస్తే ఎవరో ఒక మనిషి పరిగెత్తున్నాడు. అంటే మీడియా మరి అక్కడ ఉన్నటువంటి కెమెరాలు వాటికి దొరకకుండా ఏమో మొత్తానికి కోర్టులోకి పరిగెత్తినట్టున్నాడు. ఆయన భార్య ఏమో మామూలుగానే మాస్క్ పెట్టుకుని వెళ్ళారు, కోర్టులో హాజరయ్యారు. హాజరైన తర్వాత అసలు బయటికి రావట్లా. బయటకు వస్తే అరెస్ట్ చేస్తారని కోర్టులోనే దాక్కున్నాడంట. ఒక 2 గంటలు బయటికి రాకపోతే బయట అతని కోసం వీళ్ళు వెయిటింగ్. అతను ఎప్పుడు బయటకు వస్తాడా అరెస్ట్ చేయాలని పోలీస్. కోర్టులో దాక్కున్న క్రిమినల్. ఇది ఎట్టుందంటే క్రూర మృగాలను వేటాడేటప్పుడు కందకాలు తీస్తారు. అవును, ఏది బాగా పతెల్లే చేసి అందులో పడిపోద్ది. అప్పుడు వచ్చి దాని మీద ఏదో ఆకులు కర్రలు వేసి అది గుంతలాగా కనపడకుండా చేస్తారు. దాంట్లో పడంగానే డబీమని పడిపోయినట్టుగా ఇది ఒక మృగ వేటగా కనపడుతుంది నాకు. కరడు కట్టినటువంటి క్రిమినల్స్ ఈ విధంగా పోలీసులు నిండదాకా పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. ఇప్పుడు క్రిమినల్సే పరుగులు పెడుతున్నారా? ఎందుకంటే ఇతను అనంతబాబు వల్ల ఇప్పటికి ఎంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది విఆర్లోకి వెళ్ళారు. నిన్న లేటెస్ట్గా రవికుమార్తో సహా ఎప్పటికప్పుడు పోలీసులో ఏం జరుగుతోంది, మీ మిస్సెస్ని విచారణకు పిలిపిస్తారు, ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోదు. ఈ సమాచారం అంతా పోలీసు నుంచి అతనికి వచ్చినట్టు. ఇతను విసిరే బిస్కెట్లకు వాళ్ళు ఆశపడే కొంతమంది అధికారుల యొక్క దీనివల్ల నిన్నటిదాకా అనంతబాబు ఆడాడు. ఇప్పుడు అసలైన పోలీస్ ఆట చూస్తున్నాడు, మొదలైందా? అంటే ఇప్పుడు ఒక కిరాతక హత్య, బ్రూటల్ మర్డర్. కరెక్ట్గా రేపు మే 19కి 4 ఏళ్ళు అతను పుట్టినరోజు. అనంతబాబుదే. ఓ, కరెక్ట్గా పుట్టినరోజు నాడే చంపారు. కేక్ కటింగు, వేడుకలు, అతని ఇంట్లో శంకర్ టవర్స్ ఏదో ఉంది. 10 అయింది రాత్రి. వాళ్ళ ఆవిడ గబగబ కిందకు వచ్చింది. కిందకు వచ్చి కింద సెల్లార్లో వాచ్మెన్ని లేపింది. బాధ ఉందా అని అడిగిందంట. కారు తీయమందంట భర్తని. I-20 కారు తీశారు. వెంటనే వెళ్ళిపోయారు. ఎవడికో ఫోన్ చేశాడు సుబ్రహ్మణ్యానికి, ఫలానా గెస్ట్ హౌస్ దగ్గరికి రమ్మన్నారు. చీకటి ప్రదేశం. 10:30 నుంచి 12:30 దాకా అర్ధరాత్రి చిత్రహింసలు. ఒంటిపై 32 గాయాలు, 3 అంతర్గత గాయాలు. అంటే ఈ కేవలం ఇద్దరి వల్ల అవుద్దా? ఇతనేం పిట్టలా ఉంటాడు, వాడేమో మంచి దృఢకాయుడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం 26 ఏళ్లే, దళిత యువకుడు. ఈమె దుర్గా, లక్ష్మీ దుర్గా అలియాస్ రోజా. అంటే అక్కడ ఒక టీం పనిచేసింది. అక్కడ ఒక 5-6 ఇంకా క్రిమినల్స్ ఉన్నారు, లేకపోతే 32 గాయాలు కావు. ఆ బాడీని డోర్ డెలివరీ చేశారు వీళ్ళ కారులోనే. తీసుకొచ్చి 2 లక్షలు ఇచ్చాడంట. అసలు ఇది ఎందుకు జరిగింది? 20,000 కోసం జరిగిన మర్డర్ అని చెప్పారు. 50,000 ఇచ్చాడంట ఆ డ్రైవర్కి, 30,000 ఆయన తిరిగి చెల్లించాడంట, ఇంకా 20,000 ఇవ్వాలట. 20,000 కోసం జరిగే మర్డర్ అయితే ఆయన 2 లక్షలు ఇచ్చి బాడీని ఎందుకు ఇచ్చి వస్తారు సార్? దీని వెనక చాలా పెద్ద కారణమే ఉంటుంది. అది ఏంటి, ఏముంది, అది ఆ లోగుట్టు బయట పెట్టాలి. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చాడు, 2.5 ఎకరాలు రాస్తానన్నాడు, ఇంకా ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు తమ్ముడికి. ఇన్ని వాగ్దానాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఎందుకు చంపారు? ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతని దగ్గర వీళ్ళకి సంబంధించిన రహస్యాలు ఉన్నాయా? ఇతని మీద ఏదో రంగురాళ్ల వ్యాపారం అని, రోజు ₹1 కోటి కొట్టేవాడని, గంజాయి మాఫియా డాన్ అని, అడ్డతీగల వీరప్పన్ అని, ఇతని మీద ఉన్నటువంటి అక్కడ ఏది ఇది వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చంపారా? అసలు లేడీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది? లక్ష్మీ దుర్గకి అంత కోపం ఎందుకు వచ్చింది? ఆమెకు సంబంధించిన అంశాలు అతని దగ్గర ఏమైనా ఉన్నాయా?
ఇవన్నీ ఇంకా లోతైన విచారణ సాగితే తప్ప బయటికి వచ్చే అవకాశాలు లేని పరిస్థితుల్లో అసలు పోలీస్ అధికారులు ఈ కేసుని ఎలా తప్పుదారి పట్టించారు, ఎట్లా అతనికి రక్షణ కల్పించారు. హైకోర్టు సీరియస్ అయింది. ఏంటి, ఎఫ్ఐఆర్కి ఛార్జ్షీట్కి పొంతం లేదు, ఛార్జ్షీట్కి శవ పంచనామాకి పొంతం లేదు. అసలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ దానికి పంపారు 13 సీసీ ఫుటేజ్లు. అక్కడ అమృత హాస్పిటల్ దగ్గర, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ఈ శంకర్ టవర్సు, ఆ ఎదురు టవర్సు, మొత్తం 13 చోట్ల సేకరించిన సీసీ ఫుటేజ్ పంపిస్తే ఏం జరిగింది, ఐజీ పాల్రాజ్ వీళ్ళు సరిగ్గా అస్పష్టంగా కనిపించిన కటింగ్ల వరకే పంపాడని, వీళ్ళ ముఖాలు కదలికలు స్పష్టంగా కనిపించేవి పంపలేదని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కే తప్పుదారి పట్టించటం. ఏంటి ఆయన పైన చర్యలు ఏమున్నాయి? అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ ప్రవర్తన, ప్రెస్ మీట్లో ఆయన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. నిందితుడు అనంతబాబు గారు నేరాన్ని ఒప్పుకున్నారు, చంపినట్టుగా అంగీకరించారు, నిందితుడు అనంతబాబు గారు. అంటే ఒక కరుడుగట్టిన క్రిమినల్, ఒక కిల్లర్ ఎస్పీ అనంతబాబు గారు అనేది అసలు ఇవాళ వైరల్ అవుతారు. ఆ రోజు ఆయన ఏమని చెప్పాడు, ఏదో చిన్న ఘర్షణ, అరుచుకున్నారు, అనంతబాబు గారు తోశారు, ఈయన పడిన డ్రైనేజ్ ఫెన్స్ మీద పడ్డాడు, ఆ ఫెన్స్కున్న ఇనప రాడ్డుకి తల తగిలి పగిలింది, చచ్చిపోయాడనో చెప్పాడు. అంటే ఇన్ని కట్టుకథలు. మరి ఆ శవం పైన ఎర్ర మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఇసుక ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రశ్నలకి వాళ్ళు మొత్తం బయటకు వచ్చింది. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ముప్పాళ్ళ సుబ్బారావు, పౌర హక్కుల సంఘం అడ్వకేట్. అతని పోరాటం, ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి అతను అండగా నిలబడిన తీరు అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. ఆయన పోరాటమే ఇవాళ ఇతని అరెస్ట్. సార్, అంత ఈజీగా ఎలా దొరికిపోయారు సార్ అనంతబాబు గారు? ఎందుకంటే నిన్న మొన్న చూస్తే చాలా కష్టం మీద పరారీలో ఉన్నారు, కనపడడం లేదు, అవి ఇవన్నీ వార్తలు వచ్చాయి. కానీ ఇంత ఈజీగా కోర్టులో ఎలా దొరికిపోయారు సార్? దొరికిపోవాలా, లొంగిపోయాడు, తెలివిగలాడు. దొరికితే పోలీసులకు ముందు గనక దొరికితే మరి మామూలు చుక్కలు చూపిస్తారని పారిపోయాడు. పరిగెత్తుతూ కోర్టులోకి వెళ్ళి దాక్కున్నాడు. కోర్టులో నుంచి బయటకు రాకుండా 2 గంటలు కోర్టులోనే నక్కినాడు. అంటే ఇక్కడ ఏంటి, నిన్న మొన్న మనం చూసాం సాక్షుల్ని బెదిరించటం, అవును, ప్రలోభ పెట్టడం, చంపేస్తామని బెదిరించటం, 3 లక్షలు మాట్లాడుకుని వాళ్ళ 4గురికి ₹1,00,000 అడ్వాన్స్ బలవంతంగా చేతుల్లో పెట్టారని ఆ విషయం తెలిసింది సుబ్రహ్మణ్యం తమ్ముడు. నవీన్ వెంటనే పోలీసులకు చెప్పటం, రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకోవటం. ఆ ప్లాట్ ఎవరిది, ఆ 4 సాక్షుల్ని నిర్బంధించిన ప్లాట్ అది మాజీ మంత్రి పియ్యేది అంటున్నారు. కన్నబాబు పియ్యేదని ఇవాళ మీడియాలో కథనాలు. అంటే ఈ కేసులో కన్నబాబు ఇన్వాల్వ్మెంట్. నిన్నటిదాకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇతనికి గాడ్ ఫాదర్, గాడ్ బ్రదర్ ఏదో అన్నారు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అనంతబాబుకి ఉన్న సంబంధాలేంటి? అక్కడ గోదావరి జిల్లాల్లో, కాకినాడలో వీళ్ళంతా ఒక మాఫియాగా ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా ఇతనే. చివరికి ఆ గెలిచిన ఎమ్మెల్యే వంతా రాజేశ్వరి, ధనలక్ష్మి, వాళ్ళ ఏటీఎం కార్డులు కూడా ఇతని దగ్గరే. అదేంటి సార్, వాళ్ళకు వచ్చే జీతం కూడా ఇతని దయా దాక్షిణ్యాలే. అంటే ఎమ్మెల్యేలనే డమ్మీలను చేసి ఇతన్నేమో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా పెద్దల సభకి పంపటం. అంటే హంతకులు కౌన్సిల్లో సభ్యుల. ఇప్పుడు ఆయన నిందితుడిగా చలామణి అవుతున్నా సరే ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగడం ఏంటి సార్ అసలు? అంటే ఎమ్మెల్సీగా కొనసాగటం అంటే మరి అక్కడ శాసన మండలి చైర్పర్సన్ మోషన్ రాజు. ఇవాళ ఏంటి, శిక్ష పడితే తప్ప మీ సభ్యత్వం రద్దు కాదనే ఒక భరోసా రాజ్యాంగం నుంచి వాళ్ళకి సంక్రమించిన విధానం. వివేకానంద రెడ్డిని చంపిన కేసులో నిందితుడు లోక్సభలో వైసీపీ సభ్యుడిగా, అబ్బో అనర్గళ ప్రసంగాలు అసలు మామూలుగా అవినాష్ రెడ్డి. సుబ్రహ్మణ్యాన్ని చంపిన హంతకుడుగా అనంతబాబు పెద్దల సభలో, శాసన మండలిలో అతని యొక్క అబ్బో అసలు. అంటే నరహంతకుల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మనకి బీఫామ్ ఇవ్వాలంటే చంపాలా, అంత కూడా ఉండాలా? కిడ్నాప్ చేస్తే బీఫామ్ ఇస్తావా, చంపితే బీఫామ్ ఇస్తావా, కబ్జా చేస్తే బీఫాములు ఇస్తామని పెట్టరాదు బోర్డు ఎదురుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయం ముందు. సో ఏదేమైనా సరే ఎట్టకేలకు అనంతబాబు లొంగిపోవడం అయితే జరిగింది. మరి అనంతబాబుని విచారించగా మరి తీగలాగితే డొంక కదులుతుందన్న తరుణంలో అనంతబాబుకి ఎవరెవరు సపోర్ట్ చేశారు ఏంటి అన్న విషయాలు బయటపడతాయి లేదా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.